లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లోను, అదేవిధంగా కమెంట్‌లోను పిన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్, మీరు నెక్స్ట్ నుంచి లాగిన్ అవ్వడానికి ఏ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి 132424 ఉందో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇది ఉన్నప్పుడు మాత్రమే మీకు స్పెషల్ బోనస్‌లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. సో వన్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ లాగిన్ అవ్వగానే మనకైతే ఈ విధంగా నోటీస్ రావడం జరుగుతుంది. ఈ నోటీస్‌లో విత్‌డ్రాయల్ అప్డేట్స్ కానివ్వండి, రీచార్జ్ అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే మనకు బోనస్ అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా రెఫరల్ అప్డేట్స్ ప్రతిదీ కూడా మనకు నోటీస్‌లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఇదైతే రీడ్ చేసి క్లోజ్ చేద్దాం. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ చూసుకుంటే మనదైతే 0 ఉంటది. ఎందుకు 0 ఉంటదంటే మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం రీచార్జే చేయాలంటే రీచార్జే చేయనవసరం లేదు. మనం ఇక్కడ ప్రమోట్ చేసి కూడా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఆ ప్రమోట్ చేసిన అమౌంట్‌తోనే మనం గేమ్ కూడా ఆడొచ్చు. సో ఎలా ప్రమోట్ చేయాలి ఏంటంటే ఇక్కడ ప్రమోషన్ ఉంది కదా, వన్స్ ప్రమోషన్ పైన క్లిక్ చేయండి. వన్స్ ప్రమోషన్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ కింద కాపీ లింక్ ఉంది కదా, వన్స్ దానిపైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ చేసుకున్న లింక్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీకు నచ్చిన వేలో మీరైతే షేర్ చేసి వాళ్ళని రిజిస్టర్ చేసుకోమనండి. వన్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని 300 ఎప్పుడైతే రీఛార్జ్ చేస్తారో ఆటోమేటిక్‌గా 158 రూపీస్ అయితే మీ అకౌంట్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఆడిన ప్రతిసారి కూడా మనకు లెవెల్ 1, లెవెల్ 2 బోనస్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ బోనస్‌ని వచ్చేసి ఇక్కడ అప్లై టు బ్యాలెన్స్ ఉంది కదా, వన్స్ దానిపైన క్లిక్ చేసి అప్లై ఆల్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఈ అమౌంట్ వచ్చేసి మీ గేమ్ అకౌంట్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనం ఇక్కడ అంటే రెఫరల్ ద్వారా తెచ్చుకున్న అమౌంట్‌తో కూడా మనం గేమ్ ఆడొచ్చు. అంతేకాకుండా మనకు కొన్నిసార్లు అయితే రెడ్ ఎన్వలప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బోనస్‌లు అన్నీ కూడా మనకు ప్రిడిక్షన్ గ్రూప్‌లో ఉన్నాయి కదా, ప్రిడిక్షన్ గ్రూప్‌లో ఎప్పుడంటే అప్పుడు ఇస్తూ ఉంటారు. సో అంతేకాకుండా మనం ప్రమోట్ చేసిన అమౌంట్ ద్వారా, లేదంటే మనకు వాళ్ళు ఆడిన బోనస్ వచ్చింటది కదా, ఆ బోనస్ ద్వారా ఎలా గేమ్ ఆడాలి అనేది క్లియర్‌గా చూపిస్తాను. విన్ ఉంది కదా, విన్. ఇన్ కేస్ మీరు రెఫరల్ చేయరు, మీరు ఓన్‌గా రీచార్జ్ చేసి మీరు గేమ్ ఆడి ఎర్న్ చేయాలనుకుంటే మై పైన క్లిక్ చేయండి. వాలెట్ ఉంది కదా, వాలెట్ పైన క్లిక్ చేయండి. రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత అమౌంట్ మీరు రీఛార్జ్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇక్కడ మాన్యువల్‌గా కూడా మీరు ఎంటర్ చేయొచ్చు, మీరు ఎంత చేయాలనుకున్నారు ఏంటి అనేది. సో అంతేకాకుండా ఇక్కడ మనకు కింద చూస్తే పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయి ప్రతిసారి కూడా. సో మీరు ప్రతిసారి కూడా మీకు నచ్చిన పేమెంట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ రీఛార్జ్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేము, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే ఏదైతే మనం పేమెంట్ చేయాలనుకుంటామో ఆ యాప్ వచ్చేసి మన ఫోన్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సో వన్స్ దీనిపైన క్లిక్ చేయగానే ఆ పర్టిక్యులర్ యాప్‌కి తీసుకెళ్లడం జరుగుతుంది. యాప్‌లో పేమెంట్ చేయగానే వితిన్ మినిట్స్‌లో మన బ్యాంక్ అకౌంట్‌లో కట్ అయిన అమౌంట్ వచ్చేసి మన గేమ్ అకౌంట్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ అమౌంట్ యాడ్ అవ్వగానే విన్ పైన క్లిక్ చేయండి. విన్ పైన క్లిక్ చేసి ఏమొస్తది ఏంటి అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఐడియా లేదు ఎలా ఆడాలి ఏంటి అనేది అనుకుంటే మీరు ప్రిడిక్షన్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రిడిక్షన్ గ్రూప్ ఇచ్చాను. అక్కడ చూసుకుంటే ఏ టైంలో ఏ కలర్ వస్తది, దాంతో పాటు ప్యారిటీనా, సాఫ్రీనా, బీకానా, ఎమరాల్డా ఏది చెప్తాననేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఆ కలర్ పైన అయితే ఇన్వెస్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్రీ పైన నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నా. సాఫ్రీలో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వస్తదనేసి నా గెస్ ప్రకారం చూస్తానండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఏబీ ఫార్ములా రన్ అవుతుంది. సో వన్స్ గ్రీన్ వచ్చిందంటే మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయినట్లు. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఒకటికి 2 సార్లు అయితే మీరు వెరిఫై చేసి ఆడుకోండి. ఒకసారి మీకైతే క్లియర్‌గా చూపిస్తా చూడండి. వన్స్ గ్రీన్ పైన క్లిక్ చేస్తాను నేనైతే ఒక 100 రూపీస్. మీరు ఎంతైనా మనం ఇన్ కేస్ ప్లస్ కావాలనుకుంటే ప్లస్, మైనస్ కావాలనుకుంటే మైనస్. అంటే మనం ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటే అంత. పెట్టిన తర్వాత వన్స్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మనకైతే బెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ చూసుకుంటే 100 రూపీస్ కట్ అయిపోయి బెట్ మనం చేయడం జరిగింటది. ఇక్కడ చూసుకుంటే మనకు రికార్డ్ మనం దేనిపైన పెట్టాము, ఎంత పెట్టాము ఏంటి అనేది క్లియర్‌గా రావడం జరుగుతుంది. సో వన్స్ ఇక్కడ వెయిట్ ఉంది కదా, ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్ అయితే మనం విన్ అయితే విన్, లాస్ అయితే లాస్. సో అలా వచ్చిన అమౌంట్‌ని కానివ్వండి, మనం ప్రమోట్ చేసిన అమౌంట్ కానివ్వండి, లేకపోతే మనకు ప్రిడిక్షన్ గ్రూప్‌లో ఇచ్చే బోనస్ కానివ్వండి, ఇవన్నీ ఎలా విత్‌డ్రా చేసుకోవాలి ఏంటంటే మనం ఒక బ్యాంక్ అంటే మన బ్యాంక్ అడ్రస్ అనేది ఇవ్వాలి కదా, బ్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పైన క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. వన్స్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్‌కి వెళ్ళేసి అగైన్ వాలెట్ పైన ఎప్పుడైతే రీఛార్జ్‌కి ప్రాసెస్ అయ్యామో విత్‌డ్రా కూడా సేమ్ విత్‌డ్రా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన అమౌంట్ ఎంత అమౌంట్ అయితే మీరు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటారో ఆ అమౌంట్‌ని ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ విత్‌డ్రా లేకుంటే యూపీఐ విత్‌డ్రా చెక్ చేసుకోండి. ఇక్కడ విత్‌డ్రా పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ 2 వేరండి. ఇక్కడ మీరు ఫస్ట్ టైం కనుక అయితే రీసెట్ విత్‌డ్రా పాస్వర్డ్ ఉంది కదా, వన్స్ దీనిపైన క్లిక్ చేసి విత్‌డ్రా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత
ఆ విత్డ్రా పాస్వర్డ్ ఇచ్చి విత్డ్రా పైన క్లిక్ చేయగానే అమౌంట్ ఇక్కడ డిడక్ట్ అయ్యేసి మన బ్యాంక్ అకౌంట్లో వితిన్ మినిట్స్లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొద్దిగా స్క్రోల్ చేసి చూసుకుంటే మనం పెట్టిన అమౌంట్ అనేది మనకి ఎంత వచ్చింది ఏంటి అంటే మనకు 50% వచ్చింది. ఎందుకు 50% వచ్చిందంటే గ్రీన్ వైలెట్ వచ్చింది. సో ఆటోమేటిక్గా మనకు తెలుసు గ్రీన్ వైలెట్ వస్తే మనం పెట్టిన బెట్ అమౌంట్లో మనకు సగం అమౌంట్ అంటే మనం పెట్టిన అమౌంట్ ప్లస్ విన్ అయిన అమౌంట్లో మాత్రమే సగం అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇలా మనం ఆడిన ప్రతిసారి కూడా గెలుచుకున్న అమౌంట్ని ఎలా విత్డ్రా చేయాలి, మనం రీఛార్జ్ చేయకుండా ఎన్ని విధాలుగా గెలుచుకోవచ్చు ఏంటి అనేది క్లియర్గా చెప్పాను. సో వీడియో ఎవరికైతే నచ్చి